ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యాన్ని వినటానికి నేను ఇక్కడ చేరి ఉన్నాను, వినాలనే వచ్చాను ప్రభువా. ఊరికనే నేను వచ్చిన వాడనైతే నాకు అది ప్రయోజనం కాదు, కానీ ప్రభువా నీ మాట నాకు ప్రయోజనకరంగా నా హృదయ వాంఛ, నా ఆలోచన నెరవేర్చున్నట్లు నీవే తగిన సహాయము నాకు దయచేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతిరోజు విలువైన ఆత్మీయ మన్నాను మాకు వినిపింపజేస్తూ ఉన్నారు. మేము వింటూ ఉన్నాం, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. అందును బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ధ్యానములో మీరే మాతో ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము ధ్యానం చేసుకుంటున్న ప్రవక్త పేరు ప్రవక్త అయిన ఓబద్య. బైబిల్ గ్రంథంలో ఓబద్య అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నటి రోజున అదే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. పెద్ద పెద్ద భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, వారి జీవితాలు కానీ వారి పేర్లు కానీ ఒక్కొక్కసారి ప్రస్తావించబడిన సందర్భాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు ప్రభు పేరే వేరే వేరే వ్యక్తులకు 4 సార్లు ప్రస్తావించబడింది. అలాగే మరియ పేరు 7 మంది స్త్రీలు మరియా అని పేరు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. అందుకుని బట్టి ఈ యొక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నిన్నటి రోజున మనము ఓబద్య అనేటువంటి ప్రవక్తను గురించి పరిచయంగా కొన్ని విషయాలు మనం విన్నాం. నేను ముందుగానే తెలియజేశాను, పేరు ఒకటే గనుక ఆ పేరులో ఇలాంటి జీవిత విధానము ఉన్నది గనుక అలాంటి జీవిత విధానాన్ని బట్టి దేవుడు చెరపట్టబడినటువంటి వారిలోనే ఓబద్య అనేటువంటి వ్యక్తిని దేవుడు కోరుకొని ఒక ప్రవక్తగా నిలవబెట్టి ఆయన ప్రజలకు బుద్ధి చెబుచూ ఉన్నాడు అనే విషయాన్ని నిన్నటి రోజున మనము ధ్యానం చేసుకున్నాం. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా, ఓబద్య అనేటువంటి వ్యక్తి ప్రవక్తగా ప్రస్తావించబడకపోయినప్పటికీ చెరపట్టబడినటువంటి వారిని తిరిగి దేవుడు చేర్చాలనేటువంటి ప్రయత్నంలో ఏ సేవకులైతే పంపబడ్డారో, ఏ సేవకులనైతే దేవుడు లేపుకొని వాడుకున్నాడో వారందరూ కూడా ప్రవక్తలుగానే పిలువబడ్డారు అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మరొక మాటగా గమనించవలసిన సందర్భం ఏమిటి అంటే, దేవుడు ఒక సేవకుడిని పిలిచి లేదా దేవుడు ఒక వ్యక్తిని లేపుకొని దేవుని మాట ప్రత్యక్షపరిచిన, దేవుని మాట ప్రవచనంగా ఇచ్చిన, దేవుని మాట ప్రకటన చేయమని చెప్పిన, ఇది యెహోవా సెలవిచ్చిన మాట అని తెలియజేసిన, లేదా ఒక దర్శనమిచ్చిన, ఇవన్నీ కూడా కేవలము దేవుని ప్రవక్తకు మాత్రమే చెందుతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. చదువుకున్నటువంటి వచనాలలో దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడని, దేవుడు దర్శనమిచ్చాడని, దేవుడు ప్రకటించమన్నాడని, దేవుడు ప్రవచించమన్నాడని ఇలాంటి ప్రస్తావన ఏది వచ్చినా వారు ప్రవక్తలుగానే దేవుడు వారిని వాడుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. మరో విషయం మీరు గమనించవలసినది ఏమిటి అని అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా విషయాలు మనకి తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా ఆలోచనలు మనకి తెలియదు. కొన్ని సందర్భాలు సేవకుడు
వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనకి క్రొత్తగా అనిపించినప్పుడు మీరు అప్పుడు జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమిటి అనంటే, ఇది దేవుడు మనకు ఇచ్చిన ప్రత్యక్షత, ఇది దేవుడు మనకిచ్చిన ప్రవచనం, ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రకటన, ఒక హెచ్చరిక. నీకు తెలియని విషయాన్ని నీవు వింటున్నావు అనంటే, నీకు తెలియని సందర్భాన్ని దేవుడు నీకు ఒక సేవకుని ద్వారా వినిపించాడు అనంటే, అది నీ జీవితంలో ఒక ప్రవచనం అని నీవు గ్రహించాలి. అలాగున నీవు గ్రహించగలిగినప్పుడే అది ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాలంలో నేను ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, చదువుకుందాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము ఉన్నటువంటిది 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినటువంటిది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను దేవుడు రేపుటకై దూతను పంపియున్నాడు. నేను అరణ్యములలో అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించవలసిన మాట ఏమిటి అనంటే, గమనించాలి. నెహెమ్యా కాలంలో యెరూషలేములో 12 గోత్రాల వాళ్ళు యెరూషలేములో నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో యెరూషలేము పట్టబడి, ధ్వంసము చేయబడి, ఆలయము పాడు చేయబడి, గోడలన్నీ కూడా బీటలు వచ్చినట్లుగా పడద్రోయబడి 12 మంది గోత్రాల వారు శత్రు రాజ్యాల చేత చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోయిన 12 గోత్రాలు కూడా అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నారు. అలాగన అక్కడక్కడ చెదిరిపోయిన వారి యొద్దకు దేవుడు ప్రవక్తలను పంపి వారికి బుద్ధి చెప్పినటువంటి సందర్భాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. అలాంటి సందర్భాలలో గమనించండి ప్రియమైన వారులారా, అలాంటి చెదిరిపోయి చెరపట్టబడిన 12 మంది ఇశ్రాయేలు గోత్రాలలో ఏదోము అనేటువంటిది ఒక గోత్రము. ఆ ఏదోము గోత్రము కొరకు పంపబడిన ప్రవక్త పేరు ఓబద్యా. అనండి ఓబద్యా. ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఓబద్యా అనేటువంటి ప్రవక్తను అక్కడికి పంపించి, ఓబద్యా ప్రవక్త ద్వారా ఏదోము అనేటువంటి జనాంగము గురించి దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. చెరపట్టబడి తీసుకొని పోబడినటువంటి ఏదోము జనాంగము గురించి, ప్రత్యేకంగా ఒక జనాంగము గురించి ప్రత్యేకంగా ఒక ప్రవక్తను పెట్టి, ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని రాసి, ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని పెట్టి, ఒక పుస్తకాన్ని రచించి ఏదోము జనము గురించి ఈ విషయాలన్నీ కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి గమనించవలసిన మాట ఏమిటి అనంటే, దేవుడు ఏదోము అనేటువంటి ప్రజల గురించి ఏ విషయాలైతే మాట్లాడుతూ ఉన్నాడో, అలాంటి పరిస్థితులలో మనం ఎక్కడైనా ఉన్నామేమో అని మనము పరిశీలించుకోవాలి. ఇదెందుకండి ఇదంతా మీరు చెప్పడము, ఆ ఏదోమో మాకెందుకు, ఆ చెరపట్టడం ఆ మాట ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఏమిటండి ఈ కథా కమిషన్ అని అంటే, ప్రియమైన వారులలా మరలా చెప్తూ ఉన్నాను, చెరపట్టబడిన ఏదోము జనం యొద్దకు ప్రవక్త అయిన ఓబద్యాను పంపించి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న సందర్భం ఈ ఓబద్యా గ్రంథం. గమనించిందాం, మనం చదువుకుందాం. ఏ విషయాలలో
దేవుడు ఏదోము గురించి బాధపడుతూ ఉన్నాడు, లేదా ఏ సందర్భాలలో ఆ ఏదోము జనము గురించి దేవుడు బాధను వ్యక్తం చేశాడు, వారి పరిస్థితులు ఎలా మారాయి, వారి స్థితిగతులు ఎలా మారాయి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు త్వరితంగా మనం చదువుకుందాం. మొదటి వచనం 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకి కనబడతాయి, ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రస్తావించబడతాయి. ప్రియమైన వారులారా, మీలో ఎంతమంది చదువుకొచ్చారు? ఇక్కడున్న వారిలో చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు చదువుకొని రాగలిగితే ఈ వాక్యాన్ని మీకు త్వరగా అవగాహన అర్థమవటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని ఆత్మ నడిపింపు మనకి ఖచ్చితంగా తోడై ఉండి నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. 2వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతము మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఏదోము గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. నీకు చాలా హృదయ గర్వం ఉంది. నన్నెవడు పడగొడతాడు, నన్నెవడు చేయగలడు, నాకెవడు లెక్క, దేవుడైతే నాకేంటి, ఆయన ఏం చేస్తాడు అని హృదయ గర్వం. హృదయ గర్వముతో నీవు ఉన్నావు అని ఏదోము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఎవరికి వారికి ఏమండి, నేను అన్నానని కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది. దాన్నే తెలుగులో ఏమంటారు? గర్వం అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి విలువలు ఉంటాయి, లేదా వారి వారి ప్రొఫైల్స్ ఉంటాయి, లేదా ఏమనాలి అంటే వారి వారికి ఉన్నటువంటి కొంత దాన్ని ఏమో అంటారు, మాట మర్చిపోయాను. ప్రియమైన వారులారా, ఎవరికి వారికి సొంతంగా వారి స్వభావాలు ఉంటాయి, వారికి ఉన్నటువంటి ఈ కొన్ని భావాలు ఉంటాయి. కానీ ప్రియమైన వారులారా, అవి నీకెన్నున్నా అన్ని సమాజంలో ప్రయోజనం కాదు. అవి నీకెన్నున్నా నీ వ్యక్తిగతమైన ఎదుగుదలకు అవి ఎంత మాత్రము ప్రయోజనం కాదు. నేను ఇలాగే ఉంటాను, నా మాట ఇంతే, నా పరిస్థితి ఇంతే, నాకెవడు లెక్క, ఇలాంటి గర్వం నీకు ఉండకూడదు. అందులో క్రైస్తవులమైన దేవుని బిడ్డలకు అస్సలు ఉండకూడదు. ఏదోము గురించి దేవుడు అదే మాట అంటున్నాడు, నీకు హృదయ గర్వం చాలా ఎక్కువ. దేవుని మందిరం అనగా, దేవుని సన్నిధి అనగా, దేవునికి అర్పించవలసిన అర్పణలు ఉండగా ఇవేమి నీవు చేయలేకపోతున్నావు గనుక నీవు ఏమంటున్నాడండి? ఆ తర్వాత అంటాడు, నీ హృదయ గర్వమును బట్టి నీవు తృణీకరింపబడుతూ ఉన్నావు. మనుషుల చేత నీవు తృణీకరింపబడుతూ ఉన్నావు, దేవుని చేత కూడా నీవు తృణీకరించబడుతున్నావు. అంత మాత్రమే కాదు, నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు. నీ గర్వం నిన్ను కనీసం మోకరించి ప్రార్థన చేయనివ్వటం లేదు. అది నీవు గుర్తించుకో. వ్యక్తిగతంగా నీవు ప్రార్థన సమయాన్ని నీవు గడపలేకపోతున్నావంటే దాని అర్థం నీ గర్వం అని. వ్యక్తిగతంగా దేవుని కొరకు వాక్యాన్ని చదివే సమయాన్ని నీవు కేటాయించుకోలేకపోతున్నావు అని అంటే దాని అర్థం నీకున్నటువంటి గర్వం. చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. 4వ వచనంలో, పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందకి పడవేతును, ఇది యెహోవా వాక్కు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కనైన మాట కనబడుతుంది, ఆ నాశనానికి ముందు
గర్వము నడుచును. నీ మాటను బట్టి, ఏమండి, ఈ మాట వినండి, నీ మాటను బట్టి సర్లే నీ ఇష్టం అని నిన్ను వదిలి వెళ్ళిపోతారు చూసారా నీ స్నేహితులు, అదే నీవు పడిపోవటానికి ఒక కారణం అవుతుంది. సర్లే నీ కర్మ నీవు అనుభవించు, నేనేం చెప్తాను, నేను చెప్పాల్సింది నా బాధ్యతగా నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని నిన్ను విడిచి వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళిపోవటానికి నీ గర్వమే కారణం. అలాగున చేయటానికి నీ గర్వమే నీకు కారణం. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం ఇంకా కొన్ని విషయాలు. 5వ వచనాన్ని, చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్ద వచ్చినను పరిగే ఏరుకొనువారు కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. నిన్ను చూడగా ఏదోమో, ఏమండి, ఏదోము గురించి ఏదో పాస్టర్ గారు చెప్తున్నారని ఏదో విని వెళ్ళిపోవటానికి కాదు నీవు ఇక్కడ ఉన్నది. ఏదోము జీవితంలో, ఏదోము మనుషులలో నీవు ఉన్నావేమో ఒకసారి అక్కడ చూచుకొని ఆ చెరలో నుండి నువ్వు బయటికి రావాలి. ఆమెన్ చెప్పరే, అనరే, అంటే ఏదో వింటాకొచ్చారన్నమాట. ఏమండి, ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక అరగంట వెళ్ళి కూర్చొని వచ్చేద్దాంలే, ఇదే వాక్యము తెలియజేస్తుంది. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నా. ప్రియమైన వారులారా, దేవుని చిత్తమైతే ఎందుకు దేవుడు ఏదోము పట్ల అంత కోపాన్ని కలిగి ఉన్నాడు? అసలు ఈ ఏదోము అనేటువంటి జనాంగము ఏ పాటి? దేవుడు ఎందుకు ఏదోము పట్ల అంత కోపాన్ని కలిగి ఉన్నాడు? కారణం ఏమిటి అనే విషయాలను మనము ఈ ఉపధ్యాయ ధ్యానములో ఒక సందేశంగా మనం వినబోతూ ఉన్నాం. ఈ రాత్రి మాత్రం వినండి ప్రియమైన వారులారా, నిన్ను చూడగా, ఏమండి, అనరే, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అన్నారా అండి? ఒకసారి అనండి. నన్ను అన్నారు కదా, నన్నే అని ఉంటారు. ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళాక ఈ మాట మీ ఇంట్లో అద్దం ముందు నిలబడి ఈ మాట అనుకోండి, నిన్ను చూడగా, అనండి ఈసారి, నన్ను కాదు కదా, నన్ను కాదు కదా. మీకు దమ్ముంటే ఇంటికి వెళ్ళాక అద్దంలో చూసుకొని ఒకసారి, ఒరేయ్ నిన్ను చూస్తే అర్థమవుతుంది నువ్వెంత చెడిపోయావో, తెలుస్తుందిలే. ఇంటికి వెళ్ళాక అద్దం చూడగానే నేనే జ్ఞాపకం వస్తాను ఈ రాత్రి మాత్రం. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడి ఉన్నావు. చూడండి ప్రియమైన వారులారా, ఎంత ఆశ్చర్యంగా ఈ మాటలో. తర్వాత మనము 7వ వచనాన్ని చదువుకుందాం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. అంటే, ఓ యోధేమో, నీతో సంబంధం బాగానే కలుపుకున్నాను కానీ వద్దులే, నువ్వు లాయించే అని ఊరి గుమ్మం దాకా సాగనంపి ఇంకెళ్ళు అంటే అర్థం ఏంటి? ఇంకెళ్ళు అని అంటే అర్థం ఏంటి? మళ్ళీ రావద్దనండి. మీరు ఎప్పుడైనా గమనించండి, అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి సాంప్రదాయంగా. ఇంటి దగ్గరే సరే బాయ్ అంటే ఒక లెక్క, ఇంటి దగ్గర నుండి వెళ్ళిదాకా ఉండి పెట్టడం ఒక లెక్క. ఇవన్నీ నేను చెప్తే బాగోదులే. బస్సు ఎక్కించి ట్రైన్ ఎక్కించి వెళ్ళండి జాగ్రత్త అని ఆ చివరి దాకా
వెళ్ళారా? అదో లెక్క. ఇవన్నీ నన్ను పర్సనల్గా అడగండి, చెబుతాను. మళ్ళీ చెప్పనా? ఇంటి దగ్గరే బాయ్ బాయ్ అని చెప్పేసి తలుపేసుకున్నది ఒక లెక్క. ఇంటి దగ్గర నుంచి రండి టైం అయిపోతుంది, రండి చీకటి పడిపోతుందని వీధి వరకు తీసుకొచ్చింది ఒక లెక్క. అలా కాకుండా తీసుకెళ్ళి బస్సు దాకా ట్రైన్ దాకా ఎక్కించి ఇంకా కనబడుతున్నారా, అదో లెక్క. ఈ లెక్కలు కావాలంటే వ్యక్తిగతంగా నన్ను అడగండి, నేను చెప్తాను. వినండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకో ఈ మాట? ఏదేమో నీతో సంధి చేసుకున్న వారు ఇప్పుడేమంటున్నారు? నిన్ను వద్దులే, తర్వాత చూసుకుందాం, తర్వాత ఫోన్ చేస్తాను, వద్దుగానే. ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఏదోమును దేవుడు ఎంత వ్యక్తీకరిస్తున్నాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. దేవునితో నీవు కలిగి ఉన్న సంబంధం ఏమిటి? దేవునితో నీవు కలిగి ఉన్న ఆత్మీయ సన్నిహితం ఏమిటి? మార్చబడాలి. అందుకని అంటాడు ఆఖరిలో 7వ వచనం ఆఖరి లైన్లో, ఏదోముకు చెప్పండి, ఏదోముకు వివేచన లేకపోయాను. అనండి మాట, ఏదోముకు వివేచన లేకపోయాను. వివేచన లేకపోవటం అంటే, ఏదోముకు వివేచన లేకపోవటం అంటే అర్థం ఏమిటండి? ఏదోముకు వివేచన లేకపోవటం అంటే అర్థం ఏమిటి? నేను ఇది చెయ్యాలి అని నీకు తెలిసిన ఆ పని చేయకపోవటమే వివేచన లేకపోవటం అంటే. కొంచెం వివరంగా చెప్పనా? బైబిల్ నీవు చదవగలిగి ఉండి చదవలేకపోవటమే వివేచన లేకపోవటం. మోకరించి ప్రార్థన చెయ్యాలి అని తెలుసుండి ఆ ప్రార్థన చేయలేకపోవటమే వివేచన లేకపోవటం. అది లేదు ఏదోము నీకు. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇది దేవుని మందిరం, ఈ ఆదివారం దేవుని సన్నిధానములో ఉండేటువంటిది. పొలం పనులుగో, బట్టలు తుక్కోవటానికో, లేదా ఇల్లు చక్క పెట్టుకొని మైలు తుడుచుకోవటానికో కాదు ఆదివారం. అది వివేచన లేకపోవటం. ఏదోమో నీకు వివేచన లేదు. నీవు చేయగలిగి ఉండి చేయలేకపోవటం, ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేకపోవటం, అనుసరించగలిగి ఉండి అనుసరించలేకపోవటం. నీకు వివేచన లేదు కాబట్టి దేవుని కొరకు చేయవలసినవేమీ కూడా చేయకుండా ఆగిపోయాయి. అందుకనే ఏమంటాడో తెలుసా? 10వ వచనంలో, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు. ఆ మాట చదువుతున్నారా? ఆ మాట చదువుతున్నారా? ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలము చేయబడుదువు. ఏదోమో నీ గర్వం ఏమయ్యింది? ఏదోమో నీ పొగరు ఏమయ్యింది? అందులో ధ్యానములో ఒక మాట అంటాడు, వివరించడానికి సమయం సరిపోదు కానీ, బాగుపడాలని నువ్వు చాలా డబ్బులు దాచుకున్నావు కదా, నీ గర్వాన్ని బట్టి నీవు దాచుకున్న డబ్బులు కూడా పోతాయి, దోచుకొనబడతావు నువ్వు అంటాడు. దోచుకొనబడతావు అంటే దాని ఉద్దేశము, ఆ మాట యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, సంపాదించుకుందామని దాచుకొని సంపాదించిందంతా దాచుకొని అందులో దశమ భాగం లేకుండా, దేవుని భాగం లేకుండా అంతా నీవే అనుభవిస్తున్నావు కదా. దాచుకున్నదంతా ఒకసారి దోచుకొనబడుతుంది. ఎవరికి మాట్లాడరావండి? ఎవరికి మాట్లాడరులే. ఒక మాట చెప్పనా? నీ దశమ భాగము దేవునికి ఇవ్వకపోతే నీ సంపాదన మాత్రం ప్రియమైన వాళ్ళారా అది చాలా వరకు వృధా అయిపోతుంది, ప్రయోజనకరంగా లేకుండా అవుతుందేమో గమనించుకో. మరలా చెప్పనా?
నీ కష్టార్జితంలో నీ దశమ భాగము దేవునికి నీవు ఖచ్చితంగా ఇవ్వలేకపోతే, నీవు సంపాదించిన ధనములో మందుల కోసమో వ్యర్థమైన అవసరతల కోసమో అవి ఖర్చు పెట్టుకోవలసిన పరిస్థితులకు తావవుతుంది. నీ కష్టార్జితం నీవు అనుభవించాలి అంతే. ఆమెనన్రే అన్రే. నీ కష్టార్జితం నీవు అనుభవించుదువుగాక. నీ కష్టార్జితము నీవు అనుభవించేలాగా ఉండాలి. చిల్లు సంచులలో వేసినట్టుగా కాకుండా ఉండాలి అనంటే ప్రియమైన వారులారా, నీ ధన సంపాదనలో నీ భాగము దేవునికి ఇవ్వాలి. అందుకనే ఏదోముకు ఏమి లేదు చెప్పండి. ఏదోముకు ఏమి లేదు చెప్పండి. ఏదోముకు ఏమి లేదు? వివేచన లేదు. నా దగ్గర 16 సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఏదోములో బాధపడిన సందర్భాలు 1 నుండి 9 వచనాలలో. కానీ ఈరోజు నేను ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు బహుగా తృణీకరింపబడుతూ ఉన్నావు. హృదయ గర్వము చేత నిన్ను నీవే మోసము చేసుకుంటూ ఉన్నావు. నీవు బొత్తిగా చెడి ఉన్నావు. ఇదిగో ఏదోమో నీకు వివేచన లేకపోయెను గనుక నీవు ఎన్నటికి లేకుండా నిర్మూలము చేయబడుతున్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మీ నిమిత్తమై ఆయన శిలువయాగము బలియాగమై ఇది నాన్న ప్రియమైనటువంటి వారులారా, నిన్ను రక్షించడానికి మోసపోతున్న నీవు, చెరపట్టబడుతున్న నీవు, తుడిచివేయబడుతున్న నీవు, ప్రియమైన వారులారా, వివేచన లేని నీ కొరకు నా యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువలో మరణమును పొంది ఉన్నాడు. నీ అవివేకము నుండి నిన్ను బయటకు తీసి వివేచన కలిగిన వారిగా నిన్ను చేర్చాలని ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నావు? మోసపోతున్నావు, జాగ్రత్త. ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేయకపోతే నాకేంటి? మోకరించకపోతే నాకేంటి? బైబిల్ చదవకపోతే నాకేంటి? మందిరానికి వెళ్ళకపోతే నాకేంటి? దశమ భాగం తీయకపోతే నాకేంటి? నాకేంటి అనుకున్నదంతా కూడా, మాట వింటున్నారా? నాకేంటి అనుకున్న ప్రతి సందర్భము కూడా నిన్ను నీవు మోసము చేసుకుంటున్నావు. అంతే. నేనేంటి ప్రార్థన చేయటం, నేనేంటి ఇప్పుడు కాదులే తర్వాతలే, ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాములే, ఇలాగున నీవు అనుకున్న ప్రతి సందర్భంలో నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. మర్చిపోవద్దు. ప్రార్థన చేయలేనప్పుడల్లా, ఈరోజు బాధగా, నొప్పిగా, బలహీనతగా ఉంది, అబ్బా బాబోయ్ ప్రయాణం, ఆటోలు, కుదుపులు, కొన్ని నిమిషాలు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే మోకరించి, నొప్పిని బట్టి నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. బలహీనతను బట్టి నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏదోము అనే పేరు దగ్గర ఈ రాత్రి నీ పేరు పెట్టుకో. ఏదోము అనే పేరు దగ్గర ఈ రాత్రి నీ పేరు పెట్టుకో. ఎవరి పేరు పెట్టండి చెప్పండి? నా పేరు పెట్టండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీడి పేరు పెట్టండి అని అంటారు. నా పేరు పెట్టండి అనరు, కానీ పక్కోడి పేరు పెట్టండి. ఈ రాత్రి వినండి ప్రియమైన వారులారా, మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి, మలచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి గమనించగలవా?
వివేచన లేని పరిస్థితి వల్ల ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నా. నీ హృదయ గర్వమే నీ ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది. గమనిస్తున్నావా? నన్నెవడో త్రోయగలడండి అనుకొనువాడా? నన్నెవడండి పడదోసేది? నన్నెవడండి? నాకేంటండి? ఇలాగున అనుకున్న ప్రతి సందర్భం మరలా చెప్తున్నాను, ఏం కాదనుకుంటున్నావా? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ప్రభువా, నన్ను నేను మోసపోకుండా, నన్ను నేను మోసపరచబడకుండా, నన్ను నేను మోసపరచబడకుండా, ప్రభువా నీవే నాకు సహాయము దయచేయని ఒక్క చిన్న ప్రార్థన. నేను అన్నాను కదా, నీవు ప్రార్థన చేయకపోతే నాకేంటి? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నాకేంటి? చేయగలిగిన దైవ సంబంధమైన ధర్మం నీవు చేయకపోతే నిన్ను నీవే మోసపరుచుకుంటావండి. నిన్ను నీవే మోసపరుచుకుంటావు. ప్రభువా నన్ను క్షమించమని అడగకపోతే నీ పాపమే నీలో ఉంచుకొని నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ప్రియమైన వారులారా, నిన్ను నీవే మోసపరుచుకుంటూ ఉన్నావు, తెలుస్తుందా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేయకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు వివేచన లేదు. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఎంత చెప్పినా కానీ మౌనంగా ఉండి, మార్చుకోకుండా, మలుచుకోకుండా, మారు మనసు పొందకుండా ఎంతకాలం? ఏదో మువలే కడిగి వేయబడతావా? ఏదో మువలే తుడిచివేయబడతావా? ఏదో మువలే పేరు లేకుండా నిర్మూలం చేయబడతావా? ఆశీర్వదించు దేవుడండి. ఆయన చేత ఆశీర్వాదం పొందుకోవాలి కానీ నిర్మూలం ఎందుకు? నాశనం ఎందుకు? ఉగ్రత ఎందుకు? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా నన్ను నేను నీ ముందు తగ్గించుకుంటాను నాన్న. నన్ను నేను నీ ముందు తగ్గించుకుంటాను తండ్రి. నన్ను క్షమించు అని ఒక్కసారి అడగగలవా? ఏదోము వంటి గర్వము నాకొద్దు ప్రభువా. ఏదోము వంటి అవివేకము నాకొద్దు ప్రభువా. యోధములో దోచబడినట్టు నేను వద్దు ప్రభువా. మరలా నన్ను నీ కృపలో లేపు నాయన. మరలా నన్ను నీ కృపలో బలపరుచు నాయన. ఏదో మూవల కాకుండా తిరిగి నన్ను నీ కృపలో బలపరుచు నాయన. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. నిన్ను బట్టి, నీ వాక్యాన్ని బట్టి మేము మార్చుకోవటానికి, మలుచుకోవటానికి మీ చిత్తాన్ని మా ఎడల జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. కనికరించండి, కృపను చూపించండి. ఈ రాత్రి మాటలు విన్న అందరి జీవితాలలో నిండైన ఆత్మీయ అభివృద్ధి కలుగునుగాక. మీరే బలపరిచి నడిపించి మహిమ పొందుకునమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక.
మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచి మా ఎడల రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరము క్షమించు. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనందరికి తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.